దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీకు దేవుడు గొప్ప విజయమును ఇస్తున్నాడట. ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనములో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. అయితే ఈ గొప్ప విజయము అనేది ఎవరికి కలుగుతుంది అంటే, ఏర్పరచబడిన వారికి మాత్రమే. పిలువబడిన వారు మాత్రం అనేకులు, ఆయన పిలుపుని పొందుకొని అనేకులు వచ్చారు, కానీ ఆయన మార్గములు నడిచిన వారు మాత్రం కొందరే. ఎవరైతే సత్యమైన మార్గంలో, ఇరుకైనటువంటి మార్గంలో నడిచి ఉన్నారో వారికి విశాలతను కలగజేసి విజయం ఇచ్చిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారట. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ లోకమునకు వేరుగా జీవించినాడు, ఈ లోకమును జయించినాడు. అలాంటి జయ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే గొప్ప విజయం అనేది కలుగుతా ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా, 1 కీర్తన 3వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది, అతడు చేయనదంతయు కూడా సఫలమగును. దేవుణ్ణి అంటుకట్టుకొని, దేవుని పైన ఆనుకొని, దేవుణ్ణి ఆశ్రయించి, దేవుని మీద ఆధారపడినటువంటి వారందరూ చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా సఫలముగా ఉంటుంది, విజయముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి వాక్యం సెలవిస్తా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం మనం చదువుకున్నట్లయితే, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. వీటన్నిటికీ గల కారణము దేవుణ్ణి వారు అంటుకట్టుకొని ఉండడమే, దేవుణ్ణి వారు విశ్వసించడమే, దేవుని పైన ఆధారపడి ఉండడమే, దేవుడు చెప్పిన మాటలను పాటించడము, దేవుడు చెప్పిన మాటల ప్రకారము వారు జీవించి ఉన్నారు. కాబట్టే విశ్వాసము ద్వారా వాటన్నిటిని కూడా వారు జయించుకుంటూ అన్యుల సేనలని వారు పాలద్రోలినారు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కార్యము, ఎంత అద్భుతమైనటువంటి విజయము. దేవుడు నిన్ను పిలిచినాడు, బాగానే ఉంది, ఆయన పిలుపుని బట్టి నువ్వు వచ్చి ఉన్నావు, కానీ ఆయనతో పాటు అంటుకట్టబడి ఉన్నావా? ఆయనను ఆశ్రయించినటువంటి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు అలా ఉన్నట్లయితే, ఏ ప్రతి శోధన వచ్చినా, ప్రతి శ్రమ, ఇరుకు శ్రమ, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనను నువ్వు దేవుణ్ణి అంటుకట్టుకొని ఉన్నట్లయితే, దేవుడు ఈ దినాన నీకు గొప్ప విజయం ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమలో ఒకవేళ నువ్వు దూరమైనవేమో, శ్రమలో నువ్వు కృంగిపోయినవేమో, శ్రమలో ఈ దేవుడు నాకు ఏ మేలు చేశాడని చెప్పేసి నాగటి మీద చేయి వేసిన నీవు వెనుకడుగు వేసి ఉన్నావేమో. అలా వేసిన స్థితిలో నీవు ఉన్నట్లయితే నీకు విజయం రాదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నప్పటికీ నా దేవుడు నాకు విజయం ఇస్తాడు, దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసంతో నీవు ఉన్నట్లయితే ఈ దినము గొప్ప విజయము నీకు కలుగును గాక, దేవుడు నీకు విజయమును ఇచ్చును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే. దేవుని బిడ్డలారా, ఈ కార్యములన్నీ కూడా దేవుని వలనే జరుగుతున్నవి. ఇవన్నీ కూడా దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. నీకు విజయం ఇవ్వాలని, నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని, నిన్ను కాపాడాలని, నీకు క్షేమము భద్రత అని నీకు ఇవ్వాలని ఈ కార్యాలన్నీ కూడా ఆయనే చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు విన్నట్లయితే, దేవుని బిడ్డలారా, మీకు విజయం కలుగును కాక. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడెదరు. ఎంత అద్భుతమైనటువంటి విజయం అండి, ఎంత అద్భుతమైన విజయం ఇస్తున్నారు. నీ శత్రువులు నిన్ను బాధించి ఉంటారు, నిన్ను కృంగదీసి ఉంటారు, ఏ మాత్రము కూడా నువ్వు బాగుపడకూడదని చెప్పేసి ఎన్నో విధాలుగా మంత్రశక్తులు, ఎన్నో విధాలుగా ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు నీ పైన ఉపయోగించుకొని ఉంటారు వాళ్ళు. కానీ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ శత్రువులు, నిన్ను బాధించేటటువంటి నీ వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడతారట. అటువంటి గొప్ప విజయం నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి మీకు విజయమునిచ్చును గాక. ఆమేన్.